హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఆ రోజు నేను పూజ చేసే రోజు మా గణపతిని పెట్టి 9 డేస్ అయిందనమాట. మా వెంచర్లో గణపతి. ఆ రోజు ఇంకా గణపతిని తీస్తారని చెప్పి ఇంకా సరే వెళ్ళేసి కొంచెం టెంకాయ గిట్ల కొట్టి మొక్కేసి వద్దామని వెళ్ళినాము. నేను, మా బాబు, మా చిన్న బాబు. అసలు వినాయక చవితి వచ్చింది, 9 డేస్ అయిపోయింది. అసలు ఆ రోజైతే అసలు ఎట్లా 9 డేస్ అయిపోయిందో ఏమో అని అర్థమే కాలేదు నాకైతే. గణపతిని తీస్తుంటే మస్తు బాధగా అనిపించింది. డైలీ మేము అక్కడ పూజలకు వెళ్ళకపోయినా కూడా అక్కడ పూజలు, భజనలు, ఇంకా సాంగ్స్, పిల్లలు సరదాగా ముచ్చట్లు, అక్కడ అందరు కూర్చుంటారు కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట. అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు చాలా సందడిగా ఉంటుంది. ఇంకా రోజు ఇదైతే పోయిన సంవత్సరం అన్నమాట గణపతి. పోయిన సంవత్సరం తీసేటప్పుడు ఫుల్ ఎంజాయ్, లేడీస్ జెంట్స్ ఫుల్ ఎంజాయ్, ఫొటోస్. పోయిన సంవత్సరం గణపతి అనమాట. ఉట్టీలు కొట్టడము, ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు వీళ్ళు. ఇదైతే మొన్న అనమాట, మొన్న గణపతి 9 డేస్కి గణపతిని తీసినాం కదా, అప్పుడు అనమాట ఈ ఉట్టి కొట్టడం. ఇంకా లేడీస్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము కూడా. ఇది కూడా పోయిన సంవత్సరం అనమాట ఉట్టి కొట్టడం. పోయిన సంవత్సరం కూడా చాలా బాగా చేసారు మా వెంచర్లో. లేడీస్ మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట దాండియాతో. మరి అసలు మేమైతే అసలు తగ్గేదేలే, ఇంకా ఆగేదేలే అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం లేడీస్ అంతా. అసలు వెనుకెవరున్నారా, ముంగట ఎవరున్నారా, మమ్మల్ని ఎవరు చూస్తున్నారా, అసలు ఎవరున్నారా అని చూసుకోకుండా మేమైతే ఫుల్ మా లోకంలో మేమే ఉన్నాం అనమాట, ఎవరిని పట్టించుకోనంతగా. చాలా సంతోషంగా అనిపించింది. మా వెంచర్ వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేయాలి. అందరు సంతోషంగా ఉండగానే ఇంకా రానే వచ్చింది 11 డేస్. గణపతులన్నింటినీ తీసుకెళ్తున్నారు నిమజ్జనం చేయడానికి. వినాయక చవితి ఎప్పుడు వచ్చింది, 11 డేస్ ఎప్పుడు అయిపోయినాయి అసలు అర్థమే కాలే కదా. చూస్తూ 11 డేస్ ఎట్లా అయిపోయినాయి. ఇగో వచ్చేసిండు మళ్ళా మన ఖైరతాబాద్ వినాయకుడు. చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోతలేవు. అసలు నిజంగా ఎంత హైట్ చూడండి. జనాలు అయితే ఫుల్, అసలు ఆయన ముంగడైతే జనాలు చీమల్లా కనిపిస్తున్నారు నాకైతే. ఆ జనాలు చూడండి ఎట్లా చూస్తున్నారు. అబ్బా ఎంత జనమో అక్కడైతే. అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదేమో అని అనిపిస్తుంది నాకైతే. మరి మన ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం చేస్తున్నారు చూడండి. చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది వీడియోలో, కానీ మరి చాలా పెద్దగా ఉంది. అసలు మన 2 కళ్ళు సరిపోవు ఇంకా చూడ్డానికి, అంత హైట్ అనమాట. ఇంకా వెళ్తున్నాడు వినాయకుడు. బాధ వేస్తుంది ఇంక ఇలాంటివి చూస్తుంటే. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇంకా 2-3 డేస్ అయితే అసలు చాలా బాధగా ఉంటుంది. మునుగుతున్న వినాయకుని చూస్తే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకేమనిపిస్తుందంటే వినాయకుడు మనకేదో చెప్పాలనుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. లాస్ట్కు మునిగిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా 1 ఇయర్ ఇంకా వెయిట్ చేయాలి మనం మళ్ళీ గణపతి రావాలంటే. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి.